మన యొక్క సాంప్రదాయాలు అనుసరించి ఆడపిల్లలు అయితే బంధువులతో మాట్లాడతారు, స్నేహితులతో, తోడబుట్టినోళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు తప్ప, బయట వాళ్ళ గురించి తెలిసే అవసరం గానీ, అవకాశం గానీ ఏమీ లేదు. అటువంటిది పెళ్ళయిన తర్వాత నీది నువ్వే చూసుకోవాలి. మళ్ళీ వచ్చి పుట్టింటికొచ్చి బంధువులతోనూ ఆళ్ళతో చెప్పుకోవడం ఏంటి? నీది నువ్వు చూసుకోవడం రాదా? అని మాట్లాడుతున్న సమాజంలో అసలా ప్రాణి ఏ విధంగా గిలగిలా కొట్టుకునుంటుంది. ఆ అమ్మాయి శరీరంలో అణువణువు ఎలా స్పందించుంటాయి. తన హృదయం, మనసు ఎంత విఘాతంలోకెళ్ళిపోయి ఉంటుంది. పెళ్ళయిన తర్వాత మాకు సంబంధం లేదంటే ఆళ్ళలాగే ఉంటారు. నువ్విలా ఉండాలి తప్పదు అని అంటారు. అంతకు ముందే ఇలా కఠినంగా ఎందుకు పెంచరు స్ట్రిక్ట్‌గా? మొగుడు సరిగ్గా చూడరు అత్తవారింటోళ్ళు నువ్విలాగే ఉండాలని 3 ఏళ్ల వయసు నుంచి పెంచితే ఆడపిల్ల నీ గుమ్మం ఎక్కదు కదా! సిగ్గు లేకుండా మళ్ళీ. నరేంద్ర ఆడవాళ్ళ బతుకు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ ఇంతేనా? కోట్లిచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. చంపేస్తుంటారు. మా ఇంటికి మళ్ళీ రావద్దు. పెళ్లి చేసేంత వరకే ఆళ్ళ గొప్పల కోసం, పరువుల కోసం కట్నాలిచ్చి గొప్పగా పెళ్లి చేస్తారు. తర్వాత నీ బతుకేమైందో నాకెందుకంటారు. ముందే వదిలేయండి దయచేసి. కఠినంగా పెంచండి ఆడపిల్లల్ని. మా ఇంటికి రావద్దు తిరిగి పెళ్ళయ్యాక అని చెప్పేయండి. చాలా బావుంటుంది గదా! గుండెల్లో వేదనగా ఉంది. ఈ లోకంలో ఎలా అరిచి చెప్పాలి? యుగాలు మారినా, సంవత్సరాలు మారినా సరే మనుషులైతే మారలేదు కదా!